తెలంగాణ పరిధిలో మీరు ఆర్టీసీ బస్ ఎక్కుతున్నారా? ఇక జేబులో డబ్బులు లేకపోయినా పర్వాలేదు, చిల్లర సమస్య అస్సలే ఉండదు. ఎందుకంటే క్యాష్లెస్ ప్రయాణానికి టీజీఎస్ ఆర్టీసీ జూలై లేదా ఆగస్టు నుంచి అవకాశం కల్పించనుంది. ఇప్పటికే హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్, బండ్లగూడ డిపో బస్సులతో పాటు బెంగళూరు, తిరుపతి తదితర దూర ప్రాంత సర్వీసుల్లో నగదు రహిత లావాదేవీల కోసం ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్స్ను వినియోగిస్తోంది. ఈ రూట్లలో 3 నెలల క్రితం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఐటమ్స్ విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో వినియోగించేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఆర్టీసీ బస్సుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన 10.97 కోట్లతో టీజీఎస్ ఆర్టీసీ 13,000 ఐటమ్స్ సమకూర్చుకుంది. ప్రయాణికుల వద్ద నగదు లేకపోయినా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్, మొబైల్ యూపీఐ ద్వారా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవచ్చు. కండక్టర్లు ఐటమ్స్ వినియోగించి ఆటోమేటిక్ టికెట్ జారీ చేస్తారు. ఐటమ్స్తో ఆర్టీసీ బస్సుల్లో చిల్లర డబ్బుల సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. వేబిల్ ఇష్యూ చేసిన తర్వాత మిషన్కి కండక్టర్కి ఇచ్చిన తర్వాత కండక్టర్ మిషన్ ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత మీకు 141 2 టైమ్స్ ఎంటర్ చేస్తే మీకు ఏదైతే సర్వీస్ ఇష్యూ చేసి ఉంటారో ఆ సర్వీస్ యొక్క పే టేబుల్ మీకు ఓపెన్ అవుతుంది. మీకు ఇష్యూ చేసిన సర్వీస్ యొక్క ఫస్ట్ ట్రిప్ ఇక్కడ ఓపెన్ అవుతుందండి. ఆ ఫస్ట్ ట్రిప్లో మీకు ఎన్ని స్టేజ్లు ఉన్నాయి, ఆ పే టేబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుందండి. స్టేజ్ నెంబర్స్, స్టేజ్ నేమ్స్ ఏంటి, వాటి యొక్క ఫేర్స్ ఏంటి అని ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ఈ పే టేబుల్లో క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ ఏంటంటే టికెట్ ఇష్యూ చేయడానికి రెడీగా ఉన్నట్లుంది. ఇప్పుడు ఏంటి అంటే ప్యాసింజర్ వచ్చి టికెట్ ఇష్యూ చేయడానికి ప్యాసింజర్స్ వస్తుంటారు కదా, వాళ్ళకి ఏ స్టేజ్కి వెళ్తున్నారో వాళ్ళని ప్యాసింజర్ దగ్గర అడిగినప్పుడు వాళ్ళ స్టేజ్ నెంబర్, సపోజ్ ఇక్కడ ఈ పే టేబుల్లో మీకు ఏంటి అంటే కూకట్పల్లి టు జగద్గిరిగుట్ట ఉందండి రూట్. ఇది టికెట్ ఇష్యూ చేయడానికి 2 ప్రాసెస్ ఉన్నాయండి. ఒకటి సింగిల్ టికెట్ ఇష్యూ ప్రాసెస్, ఒకటి గ్రూప్ టికెట్ ప్రాసెస్. అంటే ఇప్పుడు సపోజ్ ప్యాసింజర్ అనేది జగద్గిరిగుట్టకి వెళ్తున్నాడు, ఇది సింగిల్ టికెట్ ప్యాసింజర్. సో నేను స్టేజ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, ఆ ప్యాసింజర్ వెళ్ళాల్సిన స్టేజ్ నెంబర్, దెన్ ప్రింట్ ప్రెస్ చేయాలండి. ఇంకొక ప్రాసెస్ ఏంటి అంటే గ్రూప్ టికెట్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 2 అడల్ట్ 1 చైల్డ్ ఉన్నారనుకోండి, ఆ కేసులో టికెట్ ఎలా ఇష్యూ చేయాలి అంటే ఈ మెయిన్ స్క్రీన్కి వచ్చిన తర్వాత టికెట్ బటన్ ప్రెస్ చేయాల్సింది. టికెట్ బటన్ ప్రెస్ చేశాక ఇప్పుడు అతను ఆ ప్యాసింజర్ ఏ స్టేజ్కి వెళ్ళాలనుకుంటున్నాడో ఆ స్టేజ్ నెంబర్ ఎంటర్ చేయాలండి. సపోజ్ ఆ ప్యాసింజర్ జగద్గిరిగుట్టకి వెళ్ళాలనుకుంటున్నాడు, సో 05 ఎంటర్ చేస్తామండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కర్సర్ అనేది ఏంటంటే ఏ దగ్గర ఆగుతుందండి. ఏ మీన్స్ ఏంటంటే ఎంతమంది అడల్ట్స్ ఉన్నారని చెప్పేసి. సో ఇప్పుడు ఏ దగ్గర ఆగినప్పుడు నేను సపోజ్ ఆ ఫ్యామిలీలో 2 మెంబర్స్ అడల్ట్స్ ఉన్నారనుకోండి, సో నేను 2 ఎంటర్ చేస్తానండి. దెన్ ఇన్ కేస్ చైల్డ్ కనుక ఉంటే చైల్డ్ ఎంటర్ చేయాలండి. సో సపోజ్ చైల్డ్ ఒకరు ఉన్నారనుకోండి, చైల్డ్ ఎంటర్ చేస్తాను. సో అప్పుడు ఏంటి అంటే అడల్ట్ చైల్డ్ 2 కలిపి ఫేర్ వస్తుందండి. దెన్ ఇది కరెక్ట్ అనుకుంటే మీరు ప్రింట్ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుందండి. సో ఇది గ్రూప్ టికెట్ ఇష్యూ చేయాల్సిన ప్రాసెస్ అండి. ఇక్కడ ఏమైనా టికెట్ ఇష్యూ చేసే టైంలో ఎక్కడైనా రాంగ్ ఉంది అనుకుంటే మీరు క్యాన్సిల్ పెట్టేస్తే టికెట్ అనేది ఇష్యూ కాదండి, బ్యాక్ వచ్చేస్తుంది. అలాగే మీరు టికెట్ రీఇష్యూ చేయడానికి మళ్ళీ స్కోప్ ఉంటుందండి. లేదు అంటే ఇక్కడ మిస్టేక్ జరిగితే కనుక ఆ ప్రింట్ వచ్చేస్తుంది, అప్పుడు క్యాన్సిల్ చేయడానికి స్కోప్ ఉంటుందండి. ఇక్కడ సపోజ్ ఈ విధంగా మీరు టికెట్స్ ఇష్యూ చేస్తున్న తర్వాత మీరు స్టేజ్ అప్డేట్ చేసే ప్రాసెస్ ఉంటుందండి. స్టేజ్ అప్డేషన్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు కూకట్పల్లిలో స్టార్ట్ అయింది, దెన్ కూకట్పల్లి వచ్చింది. కూకట్పల్లి వచ్చినప్పుడు ఏంటంటే మీరు స్టేజ్ అప్డేట్ స్క్రీన్లో మీకు స్టేజ్ అనే కీ ఉంటుందండి. స్టేజ్ కీ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ స్టేజ్ అప్డేట్ అవుతుందండి. సో నౌ టీమ్ అనేది ఏంటి అంటే నెక్స్ట్ స్టేజ్ నుంచి టికెట్ ఇష్యూ చేయడానికి రెడీగా ఉంటుందండి. సో ఇప్పుడు కూకట్పల్లి నుండి జగద్గిరిగుట్టకి ఇష్యూ చేయడానికి ఉంటుందండి. సో ఇప్పుడు టికెట్ ఇష్యూ చేయడానికి మళ్ళీ అగైన్ స్టేజ్ నెంబర్ ప్రింట్ అని ఎంటర్ చేస్తామండి. సో ఈ విధంగా మనం టికెట్స్ ఇష్యూ చేసుకుంటూ వెళ్ళిపోతుంటామండి. సో నెక్స్ట్ స్టేజ్ అప్డేట్ అయిన తర్వాత, స్టేజ్ మారిన తర్వాత మళ్ళీ మనం స్టేజ్ బటన్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాల్సి ఉంటుందండి. యాక్చువల్గా ఇక్కడ మీరు ఇక్కడ గమనిస్తే స్టేజ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మీకు ఆ స్టేజ్ నెంబర్ ఏమిటి కనిపిస్తుందండి. ఆ స్టేజ్లో అమౌంట్ ఎంత కలెక్ట్ అయ్యింది ఆ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుందండి. సో దెన్ ఎంటర్ బటన్ ప్రెస్ చేయాల్సింది. ఒకసారి ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఆ స్టేజ్ అనేది అప్డేట్ అవుతుందండి. నెక్స్ట్ ఇదే విధంగా మీరు ఏంటి అంటే ఈ ప్రాసెస్ను కంటిన్యూ అవుతూ ఉండాలి. అంటే అప్ టు ట్రిప్ అనేది క్లోజ్ అయ్యే వరకు మీరు ఆ ట్రిప్లో ఉన్న స్టేజెస్ అన్ని క్లోజ్ అయ్యే వరకు మీరు చేస్తూ ఉండాలండి ఈ ప్రాసెసర్. ఒకసారి మీరు లాస్ట్ స్టేజ్కి వెళ్ళారంటే మీకు ట్రిప్ అనేది క్లోజ్ అవుతుందండి. మళ్ళీ అగైన్ ఇదేంటంటే ఈ స్క్రీన్లో కనిపిస్తుందండి, ప్రెస్ 141 ఫర్ సెలెక్ట్ ట్రిప్ ఉంటుంది. మీరు మళ్ళీ సెకండ్ ట్రిప్ స్టార్ట్ చేయాలంటే 141 ప్రెస్ చేసి 2 టైమ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా ఏంటి అంటే మీకు ఇప్పుడు సెకండ్ ట్రిప్ స్టార్ట్ అవుతుందండి.
సో ఇక్కడ ఏంటంటే సెకండ్ ట్రిప్ సంబంధించిన మీకు ఫే టేబుల్ ఉంటుందండి. సెకండ్ ట్రిప్ యొక్క ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు వెళ్తుంది, వాటి యొక్క స్టేజ్ నేమ్స్ ఏంటి, వాటి యొక్క స్టేజ్ ఫేస్ ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు క్లియర్గా ప్రింట్ అవుతుందండి. ఇప్పుడు ఈ ఫే టేబుల్ మీరు దగ్గర పెట్టుకొని మీరు ఏంటంటే ప్యాసింజర్స్ అడుగుతున్న స్టేజ్ నేమ్కి స్టేజెస్కి మీరు టికెట్ ఇష్యూ చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా మనము 141 అనేది ఎంటర్ 2 టైమ్స్ కొడుతున్నప్పుడు షెడ్యూల్ ట్రిప్స్ కంప్లీట్ అని వచ్చింది అంటే మీకు అలాట్ చేసిన షెడ్యూల్ కంప్లీట్ అయిందంటే అర్థమండి. సో ఇప్పుడు ఏంటి అంటే మీ డ్యూటీ కంప్లీట్ అయిపోయింది అన్నట్లు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే రిపోర్ట్ బటన్ ప్రెస్ చేసి టోటల్ రెమిటెన్స్ రిపోర్ట్ బటన్లో మీకు ఆప్షన్స్ ఉంటాయండి. దానిలో టోటల్ రెమిటెన్స్ రిపోర్ట్ తీసుకోవాలండి. టోటల్ రెమిటెన్స్ రిపోర్ట్ అనేది తీసుకునే టైంలో ఏంటంటే మీరు ఒకసారి మీకు అమౌంట్ ఎంత కలెక్ట్ అయిందో అమౌంట్ మీరు ఒకసారి ఆ డినామినేషన్స్ అని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ 2000 అని వచ్చింది ఫస్ట్ మనకి. 2000 సపోజ్ ఇప్పుడు 2000 సంబంధించిన డినామినేషన్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, అది ఎంటర్ చేస్తామండి. సపోజ్ 2000 0 అనుకోండి, 0 ఎంటర్ చేస్తాం. 500s వచ్చాయండి. 500 డినామినేషన్స్ సపోజ్ ఒక 2 ఉన్నాయి అనుకోండి, 2 అని ఎంటర్ చేస్తున్నాము. దెన్ 200s ఒక 2 అంటే 2 అని ఎంటర్ చేస్తున్నాము. 100s ఒక 5 ఎంటర్ చేస్తున్నాము. 50 ఈ విధంగా టోటల్గా మీ దగ్గర ఉన్న డినామినేషన్స్ మొత్తం ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఈ మొత్తం డినామినేషన్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది. దెన్ ఫైనల్గా మీరు ఇక్కడ మీకు క్యాన్సర్ ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుందండి. మీరు ప్రింట్ బటన్ ప్రెస్ చేశారనుకోండి, మీకు టోటల్ రెమిటెన్స్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుందండి. ఈ టోటల్ రెమిటెన్స్ రిపోర్ట్ అనేది ఏంటి అంటే మీరు టోటల్గా మీకు అలాట్ చేసిన షెడ్యూల్లో ఎంత అమౌంట్ కలెక్ట్ అయినది ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చేస్తుందండి. ఈ రిపోర్ట్లో మీకు ఏంటంటే క్లియర్గా ఏం చెప్తుంది అంటే ఈ రిపోర్ట్ బేస్ చేసుకొని మీరు మీ దగ్గర ఉన్న అమౌంట్ని ఇక్కడ టీమ్ ద్వారా జనరేట్ చేసిన రిపోర్ట్ని మీరు మ్యాచ్ చేసుకొని అమౌంట్ మ్యాచ్ అవుతే మీరు ఈ అమౌంట్ని డిపోలో పే చేయాల్సి ఉంటుందండి. ఇది